30 స్పైసెస్ ఇన్ ఎవ్రీ బైట్ అని అంటుంటాం కదా, ఆ 30 స్పైసెస్ నాకు ఎప్పుడు గుర్తుండవు, అందుకని రాసుకొని పెట్టుకున్నాను ఆ డైరీలో. చూడండి, గ్రీన్ ఇలాచి, బ్లాక్ ఇలాచి, సిన్నమెన్, దీంట్లో చాలా స్పైసెస్ ఉంటాయి. అవి ఇంట్లో మనం కొనడానికి దొరకవు కూడా. అందుకనే బిర్యానీ జనరల్ గా బయట తింటారు. ఇన్ని స్పైసెస్ వేసి రెస్టారెంట్ స్టైల్లో చేస్తే ఆటోమేటిక్ గా టేస్ట్ వస్తుంది. చూడండి, స్టోన్ ఫ్లవర్ అంట, ఇవన్నీ ఎక్కడ చేస్తాం చెప్పండి? తేజ్పట్ట అంటే దొరుకుతుంది. సోంపు, అజ్వైన్, మరాఠీ మొగ్గ, స్టోన్ ఫ్లవర్, బ్లాక్ మస్టర్డ్, బ్లాక్ పెప్పర్, కాశ్మీరీ చిల్లీ, గుంటూరు చిల్లీ, హోల్ రెడ్ చిల్లీ, సాఫ్రన్, జీరా పౌడర్, చిల్లీ పౌడర్, గరం మసాలా, హల్దీ పౌడర్, ధనియా, కస్తూరి మేతి, కలోంజీ, దేగి చిల్లీ, ఇన్ని ఉంటాయి. ఇన్ని స్పైసెస్ ఉంటాయి దీంట్లో. చాలా మటుకు ఇవన్నీ అరేంజ్ చేసుకొని ఇంట్లో చేయడం అంటే పెద్ద తలకాయ. అందుకనే ఈ 30 స్పైసెస్ ఎప్పుడు మన దగ్గర స్టాక్ ఉంటది. దాన్ని మనమే మిక్సీ చేస్తాము, పౌడర్ చేసి మళ్ళీ మనమే బిర్యానీలో వాడతాం. ఇంత పగడ్బందీ ఉంటుంది. బిర్యానీ అంటే చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అందుకనే చాలా మంది బయట తింటారు. బయట బిర్యానీ నచ్చుతుంది. బగారా బిర్యానీ కేఫ్ లో 30 స్పైసెస్ ఇన్ ఎవ్రీ బైట్ అని ఎందుకు అంటున్నామో మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. రివ్యూ ఇవ్వండి. ఇన్ కేస్ ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటే కూడా చెప్పండి, మేము మార్చుకోవడానికి రెడీగా ఉన్నాం. మీ మాట ఎప్పుడు ఇంటనే ఉంటాం. కస్టమర్స్ నుంచి మాకు ఫీడ్బ్యాక్ చాలా వాల్యుబుల్. ఏమన్నా ఉంటే చెప్పండి, మేము ఇంప్రూవ్ చేసుకోవడానికి రెడీగా ఉంటాం.